సచివాలయ సిబ్బందితో చేయించలేని పనులంటూ ఏమి లేవు. ఇప్పటికే వాళ్ళ పని ఒత్తిడి పెరిగిపోయింది, పని భారం పెరిగిపోయింది, మా వల్ల కాదు మహాప్రభు అంటా ఉంటే వాళ్ళకి ఇప్పటికే ఎన్ని పనులు ఉంటాయంటే 1,00,000 పనులు. ఏ సచివాలయంలోకైనా ఒకరోజు వెళ్ళి చూడండి, పూర్తిగా స్టాఫ్ అందరూ ఉంటారేమో చూద్దాం, ఉండరు. అలాగని చెప్పి వాళ్ళ ఇంట్లో కూర్చోరు, ఎప్పుడు ప్రజల్లో ఉంటుంటారు. ఒకళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేయించమని, ఒకళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టించమని, ఒక్కొక్క విభాగానికి సంబంధించి అడ్మిన్ దగ్గర నుంచి, వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గర నుంచి, ఇంకా ఆఫీస్లో ఉన్న ప్రతి విభాగానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఉంటారు ప్రజలకి సమాధానం చెప్పడానికి. వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కాదు సాయంత్రం రండి, అడ్మిన్ గారు లేరు, లేదంటే ఇప్పుడు కాదు సాయంత్రం రండి, వెల్ఫేర్ అసిస్టెంట్ లేదు అంటే 1 నుంచి 10వ తారీఖు వరకు మీరు రావద్దు, ఎందుకంటే పింఛన్ పంపిణీలో మేము బిజీగా ఉంటాం, మీరు మిగిలిన 20 రోజుల్లో రండి. ఆ 20 రోజుల్లో ఏదో ఒకటి. ఇప్పుడు తాజాగా యోగాకి సంబంధించి యోగా డే రోజున రిజిస్ట్రేషన్ కోసం మినిమం ఒక్కొక్క అభ్యర్థి, ఒక్కొక్క సచివాలయంలో 40 మందిని రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఒక టార్గెట్ పెట్టారట. అయితే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ఏం చేయాలంటే, మీరు ఆసనాలు వేయడానికి రండి అంటే, వాళ్ళు వస్తారో లేదో తెలియదు కానీ వీళ్ళకి ఆసనాలు వేయిస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం 40 మంది ప్రజల్ని యోగా చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించాలి అంటూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందట. ఇప్పటికే అంటే ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగబోతుంది. దాన్ని విజయవంతంగా చెయ్యాలి అంటే ఈ టార్గెట్ కంప్లీట్ చెయ్యాలి అనేది. అంతేకాదు ఒక్కో సచివాలయంలో 17 మంది యోగా ట్రైనర్లుగా కూడా నమోదవ్వాలి. అంతమంది సచివాలయ సిబ్బంది లేకపోతే ఆ గ్రామంలో యువకులను ట్రైనర్లుగా నమోదు చేయాలని కూడా సూచింది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ రేపు యోగాసనాలు వేయాలి, వీళ్ళందరూ సచివాలయ సిబ్బంది అందరూ ట్రైనర్లుగా మారిపోయి వాళ్ళందరూ కూడా మొత్తం ఈ కార్యక్రమం విజయవంతం చేయాలంటే వీళ్ళందరూ చేయాలి. నిజంగా ఇలాంటి సమయంలో మరి వాలంటీర్లు ఉంటే ఉపయోగపడుతుంది కదా, వాళ్ళు కూడా యోగాసనాలు వేసి వాళ్ళు కూడా తీసుకొద్దురు కదా, వాళ్ళనేమో తీసేశారు. ఓకే, ఎనీవే ఇప్పుడు ఇదొక బర్డెన్, ఒక అదనపు భారం అయింది ఉద్యోగులకి అనేది. కాకపోతే ప్రభుత్వం ఏది చెప్తే చెయ్యాలి కాబట్టి ఇప్పుడు అది యోగా పిడుగు అనుకోవాలా, లేదంటే ఉద్యోగులతో కూడా ప్రభుత్వం ఆసనాలు వేయించేస్తుంది అనుకోవాలా. ఏది ఏమైనా ఇప్పటికే ఈ టార్చర్ భరించలేకపోతున్నాం అంటున్నారు. ఈ టార్చర్ పెరుగుద్ది కానీ తప్పదని చెప్పి డిసైడ్ అవ్వాలి ఇంక ఉద్యోగంలో ఉండాలి అనుకుంటే.